హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనము క్లింగ్ 3.0 అనే కొత్త మోడల్ హిక్స్ఫీల్డ్ నుంచి ఇంట్రడ్యూస్ అవ్వబోతుంది. సో ఈ రిలీజ్కి ముందే ఇది ఒక ట్రీజర్ లాంటిది. ఈ ట్రీజర్లో మనము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఏం ఆప్షన్స్ అనేవి మనకి ఎనేబుల్ చేయొచ్చు వాళ్ళు అనేది ఒక చిన్న డిస్కషన్ మన క్రియేటర్స్ మధ్యలో జరుగుతుంది. సో దాని గురించి చూద్దాం, ఏమేమి ఆప్షన్స్ అనేది మనకి ఎన్హాన్స్ అయ్యి వీడియోస్లో వస్తుందో చూద్దాము. సో హిక్స్ఫీల్డ్ ఏఐ సైట్ మాత్రం ఇట్లా మనకి ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఏదైనా వీడియోని, ఫోటోని ఎడిట్ చేసుకోవడానికి అడ్వాన్స్ ఫీచర్స్ అనేది హిక్స్ఫీల్డ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్లా మనం రీపెయింటింగ్ అని ఏదైనా సరే, సో వీడియోలో ఎడిట్ చేసుకోవడానికి, ఎన్హాన్స్ చేసుకోవడానికి, అప్స్కేల్ చేసుకోవడానికి, లాంగ్ వీడియోస్ చేసుకోవడానికి, మంచి మంచి ఇమేజెస్ 4K హై క్వాలిటీలో క్రియేట్ చేసుకోవడానికి ఈ టూల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ మనము ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది మనకి ఇంటర్ఫేస్ వెబ్సైట్ అనేది. సో పైన చూపిస్తున్న హెడర్లో మనకి ఇమేజ్, వీడియో చాలా ఉన్నాయి కదా. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తే మీకు యూస్ఫుల్ అనేది చాలా టూల్స్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మనం టూల్స్ అనేవి ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సైట్లో మీకు నచ్చిన ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకొని అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ వీడియో సెక్షన్లో మనకి మోడల్స్ అనేవి చాలా ఉన్నాయి కదా. అక్కడ హిక్స్ఫీల్డ్, మన క్లింగ్ కానీ, క్లింగ్ 2.0 అయినా సరే, 01 అయినా సరే, 2.6 ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా మీరు చూసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మనం ఫొటోస్ని, వీడియోస్ని ఏ రకంగా మనము ఎడిట్ చేసుకోవచ్చు అనేది. సో మీరు ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తే మీకు చాలా విషయాలు అనేది ఇందులో మనకి తెలుస్తుంటాయి. సో ఇక్కడ పర్టికులర్గా మనం డిస్కస్ చేయబోయేది క్లింగ్ గురించే. ఇప్పటి వరకు అవైలబుల్ ఉన్న క్లింగ్ ఆప్షన్స్ కాకుండా 3.0 అనేది మనకి ఇంట్రడ్యూస్ అవ్వబోతుంది. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. సో ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ క్లింగ్ 3.0 అనమాట. సో ఇక్కడ ఏమేమి ఈ బ్లాగ్లో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేసి ఉందన్నమాట. సో ఏవేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి, ఇది రావచ్చు, రాకపోవచ్చు, ఇది ఒక జస్ట్ మనకి యాంటిసిపేషన్ అనమాట. సో ఇది ఒక కమ్యూనిటీ డిస్కషన్. సో ఇక్కడ ఏమేమి జరగబోతుంది, ఆ టూల్స్లో మనకి ఏవేవి లాంచ్ చేయబోతున్నారు, ఎందుకంటే ఇది కొద్ది రోజుల్లోనే లాంచ్ అవ్వబోతుంది. అప్పుడు మనం ఏవేవి చూడొచ్చు ఇందులో అనేది ఇక్కడ చూద్దాము. సో ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ క్లింగ్ కాకుండా 3.0లో కొత్తగా ఏం లాంచ్ చేస్తున్నారు అనేది మనము ఫర్దర్గా చూద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు అవైలబుల్ ఉన్నది క్లింగ్ 2.6, క్లింగ్ 01 అండ్ మోషన్ కంట్రోల్. సో క్లింగ్ మోషన్ కంట్రోల్లో ఏం చేస్తాము అని అంటే, ఏదైనా మన వీడియో రిఫరెన్స్ని తీసుకుని దానికి ఒక మోషన్ ఇస్తామన్నమాట. సో మీకు నచ్చిన ఏదైనా వీడియో క్లిప్ లాగా మీ ఫోటో ఆ మోషన్కి మ్యాచ్ అవ్వాలంటే అట్లా చేసుకోవచ్చు. లేదా సినిమాటిక్ వీడియోస్ని ఆడియోతోటి క్రియేట్ చేసుకోవచ్చు. క్లింగ్ 01లో అడ్వాన్స్ వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో మరి ఇవన్నీ కాకుండా 3.0 మోడల్లో ఏం తీసుకొస్తున్నారు అనేది ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ మనకి చాలా వరకు కొన్ని చేంజెస్ అనేది అడిషనల్గా తీసుకొస్తున్నారు. వేరే ఏ టూల్ సపరేట్ కాకుండా ఇక్కడనే ఎండ్ టు ఎండ్ మీరు ఏఐ వీడియోస్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ 3.0 అనేది మనకు యూస్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ మనకు సెపరేషన్ బిట్వీన్ ఇనిషియల్ వీడియో క్రియేషన్, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్, ఇవి చాలా ఆప్షన్స్ అనేది ఓవర్లాపింగ్ లేకుండా ఈజీగా మీరు జనరేట్ చేసుకునేలాగా ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మూమెంట్ కూడా చాలా సింక్ తోటి ఉంటాయి. సో ఇంకా విజువల్ స్టెబిలిటీ ఉంటుంది మనకి. ఇట్లా కొంచెం డిస్టర్బింగ్గా కాకుండా విజువల్స్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయిన్ అనమాట క్లింగ్ 3.0. సో చాలామంది క్రియేటర్స్ దాని గురించే ఎక్కువ మనం రీసెర్చ్ చేస్తుంటాము. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది ఉండదు మనకు ఏ స్టోరేజ్ డెవలప్ చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ అది చూపించాలన్నమాట. సో మల్టీ సీన్ జనరేషన్ మనకి సింగిల్ ప్రాంప్ట్తో చేసుకోవచ్చు. అంటే ప్రతి సీన్కి ఒక ప్రాంప్ట్ కాకుండా ఒక ప్రాంప్ట్ ఇస్తే అది మంచిగా మనకి మల్టీ సీన్స్ అనేది జనరేట్ చేస్తుంటుంది. సో ఇక్కడ మనం చూసుకుందాం. సో ఒకసారి మ్యాపింగ్ లాగా ఒక కంపారిజన్ లాగా చూసుకుంటే 3.0కి ఆల్రెడీ మీకు అవైలబుల్ ఉన్న 2.6కి ఏంటి అని అంటే, సో 2.6 దేని మీద ఎక్కువ ఫోకస్ చేసింది అని అంటే ఆడియో జనరేషన్స్ మీద ఫోకస్ చేసింది అనమాట. దానికి మనకు ఎక్కువ దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. క్లింగ్ 01 ఏంటంటే మనకి మల్టీ మోడల్ అనమాట. సో సీన్ కంటిన్యూటీ కానీ, మనకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్గా అదొక మోడల్ అనేది చేశారు. మోషన్ కంట్రోల్లో మీరు సింకింగ్ అనమాట, ఏదైనా వీడియోకి మీ ఫొటోస్ వీడియోగా కన్వర్ట్ చేసుకొని ఒక మోషన్ కంట్రోల్ లాగా. సో 3.0లో మనకు స్పెషల్గా ఏముంటుంది ఇవన్నీ కాకుండా అంటే 4Kలో మనం చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు మనము 1080p పిక్సెల్స్లోనే చేసుకున్నాం కదా. ఇప్పుడు 4K విత్ 60 FPS హై క్వాలిటీ, అల్ట్రా హెచ్డి అంటాం మనం జనరల్గా. సో 2K కాకుండా డైరెక్ట్ 4K, మనకి 4Kలో మనము ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు ఇందులో. ఇంకోటి ఇన్ పెయింటింగ్ ఏంటంటే స్పెసిఫిక్ ఏరియాస్లో మనకి వీడియో మొత్తంలో ఒక పార్ట్ నచ్చకపోతే ఆ పార్ట్ మాత్రమే మనము ఒక చిన్న ప్రాంప్ట్తో కానీ ఎడిట్ చేసుకోవచ్చు. మొత్తం రీజనరేషన్ అవసరం లేదనుకుంటా. మనకు ఓన్లీ ఆ పార్ట్ నచ్చలేదు అని అంటే ఆ పార్ట్ వరకు మనము ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా రాకపోవచ్చు. చూద్దాం. ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి దీని మీద. ఇంకోటి మనకి డ్యూరేషన్ పరంగా ఇప్పటివరకు 10 సెకండ్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు 30 to 60 సెకండ్స్ వరకు రేంజ్ మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఇవన్నీ జస్ట్ యాంటిసిపేషన్స్. మనకి ఇందులో రాబోయే ఆప్షన్స్ అనేది ఒక డిస్కషన్. మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఏ వీడియోస్ చేసుకోవాలి. సో ఇది ఇంకా అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు, లాంచ్ అవ్వబోతుంది. సో ఒకవేళ లాంచ్ అయితే ఏవేవి ఉంటాయి అనేది ఈ డిస్కషన్ ఈ బ్లాగ్లో. అండ్ ఇక్కడ రెడిట్లో కూడా మనకి డిస్కషన్ జరుగుతుంది 3.0 గురించి. సో ఇక్కడ మనకి వర్షన్ వైజ్ కూడా ఆల్రెడీ క్లింగ్కి సంబంధించిన వర్షన్స్ తోటి ఒక కంపారిజన్ లాగా ఇక్కడ మనకి రెడిట్లో ఒక డిస్కషన్ ఉంది. సో అక్కడ మనకు ఆల్రెడీ ఉన్న వర్షన్స్లో కాకుండా మనకి 3.0లో ఏమి రావచ్చు అనేది ఒక చిన్న హింట్ లాగా మనకి ఇక్కడ లీక్ లాగా అనమాట, ఒక టీజర్ లాగా అనమాట. సో ఇక్కడ ఏముందంటే వర్షన్ వైజ్ వెళ్దాము. ఇక్కడ వర్షన్ ఏంటంటే క్లింగ్ 2.6లో ఫోకస్ ఎక్కడ ఎక్కువ అని అంటే నేటివ్ ఆడియో క్రియేట్ చేస్తుంది క్లింగ్ 2.6 ఈజీగా. సో దాని మీద 3.0 హింట్ ఏంటంటే పర్ఫెక్ట్ లిప్ సింక్లో రావచ్చు, అదొక ఆప్షన్. ఇంకోటి క్లింగ్ 01లో మల్టీమోడల్ లాజిక్ అనమాట. ఇక్కడ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం ఇంప్రూవ్ అయ్యి వస్తుంది అనమాట హై క్వాలిటీ తోటి. సో క్యాన్వాస్ ఏజెంట్ స్టోరీ బోర్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఇక్కడ మనము సింగిల్ ప్రాంప్ట్స్ తోటి ఫుల్ సీన్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక సింగిల్ ప్రాంప్ట్ తోటి. అదే మనకి ఆటోగా మనకి మొత్తం క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంకోటి మోషన్ కంట్రోల్ కూడా మనకి ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి ఆప్షన్స్ అనేది మనకి 4Kలో మనము వీడియోస్ని జనరేట్ చేసుకునేలాగా ఆప్షన్ వస్తుంది. ఇంకోటి దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఏదైనా ఎంటర్ చేస్తే దానికి అకార్డింగ్గా వీడియో అనేది ఎడిట్ అయిపోతుంది. సో ఆ ఆప్షన్ కూడా ఇందులో రావచ్చు. ఇవన్నీ మనం యాంటిసిపేట్ చేస్తున్నాము. 3.0లో కనిపించవచ్చు మనకి ఫర్దర్గా. ఇంకా మనకి డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి ఇప్పటివరకు 10 సెకండ్స్ ఉండడము ఒక విషయం. అయితే ఇది చాలా పెద్ద న్యూస్. ఇది 30 to 60 సెకండ్స్ మనం ఒక షార్ట్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇట్లా మనము మర్జ్ చేసుకుంటూ వెళ్ళి ఒక స్టోరీనే క్రియేట్ చేసుకోవచ్చు క్రియేషన్లో అన్లిమిటెడ్గా. సో ఈ రకంగా మనం ఇవన్నీ ఎక్స్ఫీల్డ్లో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, యాంటిసిపేట్ చేస్తున్నాము. సో నాకైతే ఇవన్నీ ఆప్షన్స్ నచ్చినాయి. 4K కానీ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. మీకేం నచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. సో మీరు కూడా ఎక్స్ఫీల్డ్కి లాగిన్ అయ్యి చెక్ చేయండి. నచ్చితే మీరు యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.